జై భీములు 1631 రోజుల ఉద్యమంలో కూడా గతంలో మీతోనే ఒక మాట చెప్పాను. ప్రజా రాజధాని అమరావతి ఫినిక్స్ పక్షి లాంటిది. ప్రాచీన గ్రీకు పురాణాల్లో ఫినిక్స్ పక్షికి పునరుజ్జీవం పొందే గుణం ఉంటుంది. అది సూర్య భగవానుతో బంధం ఉంటుంది. తన పూర్వీకుల బూడిదల నుంచి తిరిగి బతుకుతుంది. మీరు ఇందాక మీ ప్రధానమైన వాక్యాల్లో చెప్పారు, అమరావతికి పూర్వ వైభవం వస్తుందా కాదు. విజయచంద్రి గారు వస్తుంది. అమరావతి అభివృద్ధి చెందుతుందా కాదు. విజయచంద్రి గారు చెందుతుంది. ఎందుకంటే పూజించే గోవును కషాయ కప్పు చెప్పినట్టు, పాలిచ్చే ఆవుకి గడ్డి పెట్టకుండా చెట్టుకు కట్టేసి కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పెట్టిన బాధలు వర్ణన చేస్తాం. నన్నయ్య రాసినట్టు రాస్తా నేనైతే కథల్ని, కన్నీటి కథల్ని, గుండె తడిని. ఒక సచివాలయం 5 ఏళ్లు నీళ్ళల్లో నానితే వచ్చిన ఐఐటి నిపుణులు ఈ నీళ్లు మీరు ఎందుకు తోడలేదు అని అమాయకంగా అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దాష్టికం ఏంటో అర్థమవుతుంది. 5 ఏళ్లు నీళ్లు దీవలేదు. అదే సిఆర్డిఏ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేక ఒక కంప చెట్లు తొలగించటానికి నిన్ననే 30,08,00,000 కాంట్రాక్ట్కి ఇచ్చారు. విజయచంద్రి గారు, అమరావతిలో కంప చెట్లు తొలగించడానికి అయ్యే ఖర్చు 30,08,00,000 అంటే ఆ చెట్లు ఎలా పెంచాడో మీరు అర్థం చేసుకోండి. దీనిని ఏమంటాం అంటే, ఒక అక్షయ పాత్రని, ఒక రైతు భూమిని నమ్ముకొనిచ్చిన రాజధానిని, లేని రాజధానిని అసలు దీన్ని ఏమంటాం? అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. లేదా ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా ఇలా పట్టుకొని, ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి, రాజధాని అమరావతికి నిలదీయాలి. తాడేపల్లిలో ఉండే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు అమరావతిని లంకన చేసి ఆ మహిళల కన్నీళ్లు అక్కడ కార్చిన తర్వాత తాడే ఉంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉండగలుగుతున్నావు? మనిషి అయితే ఉన్నాడండి. ఈ రోజున పాలన అంటే పని అండి. అభిమన్యుడిని కాదు